మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హాయ్, వెల్కమ్ టు యూటీవీ. హైదరాబాద్లోని కంచిగచ్చిబౌలి భూముల వ్యవహారం దేశమంతా సంచలనంగా మారింది. 400 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం వేలం వేయడాన్ని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు తీవ్రంగా ఖండించారు. ఆ వేలానికి వ్యతిరేకంగా నిరసనలు కూడా చేశారు. ఈ క్రమంలోనే యూనివర్సిటీ భూములను ప్రభుత్వం లాక్కుంటుందని, వాటితో రియల్ ఎస్టేట్ దందా చేస్తుందన్న ఆరోపణలు వచ్చాయి. కాగా ఆ భూములు ప్రభుత్వమేనని టీజీఐఐసి పేర్కొంది. కానీ ఈ అంశంపై సుప్రీంకోర్టులో కూడా విచారణ జరిగింది. ఈ విచారణలో అత్యున్నత న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఇదే అంశంపై మరోసారి విచారణ జరగగా కంచిగచ్చిబౌలిలో జరిగిన నష్టాన్ని పోడ్చాలని, లేని పక్షంలో సిఎస్ను జైలుకు పంపాల్సి ఉంటుందని న్యాయస్థానం పేర్కొంది. సుప్రీంకోర్టు 52వ సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ భూముల వ్యవహారంపై విచారణ జరిపింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. గచ్చిబౌలి భూముల్లో బుల్డోజర్లతో పనులు ప్రారంభించడానికి ముందు పర్యావరణ అనుమతులు తీసుకున్నారా లేదా అనేది స్పష్టం చేయాలని బెంచ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అంతేకాకుండా లాంగ్ వీకెండ్ చూసుకుని ఎందుకు పనులు ప్రారంభించారని మరోసారి ప్రశ్నించింది. ఆ భూముల్లో జరిగిన నష్టాన్ని పోడ్చాలని, లేని పక్షంలో చీఫ్ సెక్రటరీ సహా కార్యదర్శులు జైలుకు పోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది న్యాయస్థానం. కాగా కేంద్ర సాధికారిక సంస్థ దాఖలు చేసిన నివేదికపై కౌంటర్ దాఖలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి మరికొంత సమయం కావాలని ప్రభుత్వం తరపు న్యాయవాది కోరారు. ఇక కంచిగచ్చిబౌలి వ్యవహారంలో సిఎస్ను ప్రతివాదిగా సుప్రీంకోర్టు చేర్చింది. అదేవిధంగా ఆగమేఘాలపైన అక్కడ పనులు ప్రారంభించాల్సిన అవసరం ఏమొచ్చింది అని ధర్మాసనం ప్రశ్నించింది. ఆ 400 ఎకరాలు అటవీ భూమి కాకపోయినా భారీ ఎత్తున చెట్లు కొట్టేయడానికి సిఎస్ అనుమతి తీసుకున్నారా అని ప్రశ్నించింది. గచ్చిబౌలి భూముల్లో పెద్ద ఎత్తున జరుగుతున్న అభివృద్ధి పనులను న్యాయస్థానం సుమోటోగా తీసుకుంది. ఆ ప్రాంతంలో విస్తృతంగా వృక్ష సంపద నిర్మూలన జరుగుతుందని ధర్మాసనం చెప్పుకొచ్చింది. దాదాపు 100 ఎకరాలను డెవలప్మెంట్కు సిద్ధం చేసేటంత యంత్ర సముదాయం అక్కడ మోహరించి ఉందని హైకోర్టు రిజిస్ట్రార్ ఇచ్చిన నివేదిక పేర్కొంది. ఇక ప్రభుత్వం చేపడుతున్న ఈ పనులను అక్కడ ఉన్న వన్యప్రాణులను ప్రభావితం చేస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది. 1932 నిబంధనల ప్రకారం నెల రోజుల్లోగా నిపుణులు కమిటీని ఏర్పాటు చేయాలని, 6 నెలల్లోగా ఆ ప్రాంతంలో పరిశీలన అంచనా పనులను పూర్తి చేసి నివేదిక అందించాలని తెలిపింది. మరి దీనికి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూద్దాం. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.